ఒక దేవాలయం ఏర్పడింది అంటే అందులో ఉండేటటువంటిది విగ్రహము కాదు. ఇంకా ఆ విగ్రహం దేంతో తీశారండి అని అడగకూడదు దేవాలయానికి వెళ్ళి. అది ఇక విగ్రహము కాదు, అది పరమేశ్వరుడే. ఒక దేవాలయము దేని వలన వస్తుంది అంటే ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. స్వయంభూ దేవాలయం కాకుండా ఎవరు ప్రతిష్ఠ చేయనివ్వండి, అది దేవతల, రాక్షసుల, ఋషుల, మనుష్యుల, ఎవరు ప్రతిష్ఠ చేసినా మూడిటిని కలిపితే భగవంతుని యొక్క శక్తి ఆవిర్భవిస్తుంది. ఈ మూడిటిని కలుపుతారు. ఈ కలపడం అనేటటువంటి ప్రక్రియ వైదికముగా అంటే వేదం ఎలా చెప్పిందో ఆ ప్రకారంగా కలుపుతారు. ఇది ఎలా ఉంటుంది అంటే అమ్మ కడుపులో పిండం ప్రాణం పోసుకుని శరీరంగా రూపాంతరం చెంది జీవుడు అందులోకి అనుప్రవేశం చేసిన తరువాత చైతన్యం ఏర్పడి ఆ శరీరము ఎలా కదులుతుందో అలా గర్భాలయమునందు ఈశ్వరుడు చేరడానికి ముందు కూడా ప్రయత్నం అలాగే ఉంటుంది. మూడు కలవాలి. ఈ మూడు కలిస్తే ఈశ్వర చైతన్యం ఆ మూర్తిలోకి వస్తుంది. ఏ మూడు అంటే యంత్రము, మంత్రము, ప్రతిమ, ఈ మూడు కలుపుతారు. కలిపితే ఈశ్వరాలయం వచ్చింది అని పిలుస్తారు. యంత్రము అంటే అసలు దేవాలయానికి అంతటికీ ప్రాణం ఎక్కడుంటుంది అంటే యంత్రంలో ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఒక దేవాలయానికి ప్రతిష్టా కల్పనలో పాల్గొన్నారో లేదో నాకు తెలియదు. మంత్రోపదేశం పొందినటువంటి వాళ్ళు ఉంటే దేవాలయానికి ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ చక్రాన్ని తీసుకొచ్చి ఆ యంత్రం వేస్తారు మూర్తి కింద. ఆ యంత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టినప్పుడు లోక సంక్షేమం కోసం అంతకుముందు మంత్రోపదేశాలు పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం ఆ కార్యాలయాలకు కూడా సెలవు పెట్టేసి ఇంతకన్నా మా జీవితంలో మేము చెయ్యగలిగిన మంచి పని ఏమిటి అని జపం చేస్తారు. జపం చేసి చిట్ట చివర వాళ్ళు చేసినటువంటి జపం యొక్క ఫలితాన్ని ఆ యంత్రానికి ధారపోసేస్తారు. ఎంత జపం చేస్తారో, ఎంత ఆరాధన చేస్తారో చక్రం అంత శక్తిని పొందేస్తుంది. ఆ చక్రం మీకు బాగా అర్థం అవ్వాలి అంటే అది డైనమో లాంటిది, అదే బ్యాటరీ. ఇప్పుడు ఆ చక్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు. సుముహూర్త కాలంలో బంగారము, నవరత్నము మొదలైనటువంటివన్నీ కూడా తీసుకెళ్ళి ఆ విగ్రహ ప్రతిష్ఠ చెయ్యవలసినటువంటి చోట బిలంలో వేసి చక్రాన్ని దాని మీద ఏ కోణం ఎటువైపు తిరగాలో అటువైపు తిరిగేటట్టుగా పెడతారు. మీరు బ్యాటరీ వేసేటప్పుడు కూడా చూడండి, ఒక బ్యాటరీ స్ప్రింగ్ మీద పడాలి. ఆ బ్యాటరీ మీద ఉండేటటువంటి బొడిపికి మళ్ళీ ఇంకో బ్యాటరీ వెనక భాగం తగలాలి. మళ్ళీ రెండో బ్యాటరీ యొక్క బొడిపికి బల్బు కనెక్ట్ అయ్యేటటువంటి ఆ హెడ్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడే లైట్ వెలుగుతుంది. అలాగే యంత్రాన్ని కోణాలు సరిపోయేటట్టుగా ఉంచుతారు. ఉంచి ఇప్పుడు ప్రతిమని తీసుకొచ్చి దాని మీద ఉంచుతారు. ఏ మూర్తిని తయారు చేశాడో శిల్పి ఆ మూర్తిని ఆగమం ప్రకారం తయారు చేయాలి. మన ఇష్టం వచ్చినట్టుగా ఒక మూర్తిని తయారు చేయడానికి శాస్త్రం అంగీకరించదు. ఎందుకని అంటే మీరు ఏ దేవతామూర్తిని ప్రతిష్ఠ చేశారో దానికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది. ఏదో గాయత్రి అన్నాను అనుకోండి, గాయత్రికి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది, ఇలా ఉంటుంది అమ్మవారు అని. అది ఋషి ప్రోక్తం. ఋషి ఎలా చెప్పాడో అలా ఆ రూపాన్ని తయారు చేయాలి. అదే నేను సూర్యనారాయణమూర్తి అన్నాను అనుకోండి, సూర్యనారాయణమూర్తి మోటార్ సైకిల్ ఎక్కి కూర్చుంటే నాకు సరదాగా ఉంటుందండి అని మోటార్ సైకిల్ మీద కూర్చున్న సూర్యనారాయణమూర్తిని చెక్కించి ప్రతిష్ఠ చేసే అధికారం నాకు ఉండదు. అది వైదికం. ఋషి ఎలా చెప్పాడో అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క రూపం ఎలా చెప్పబడిందో ధ్యాన శ్లోకంలో అలాగే చెక్కబడాలి. దాన్ని అది భారతీయ శాస్త్రంలో, సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం. శిల్పికి ఆగమం తెలిసి ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. ఒక్కొక్క శిల్పితో మీరు మాట్లాడుతుంటే అసలు ఇంత విశేషమైనటువంటి జ్ఞానము మన శాస్త్రాలలో నిక్షేపింపబడి ఉందా అని తెల్లబోతాం. గణపతి స్థపతి గారు ఉన్నారు, మహానుభావుడు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామంతటి వారు గణపతి స్థపతి గారిని కారణజన్ముడు అని పిలిచారు. మీరు ఎప్పుడైనా గణపతి స్థపతి గారితో మాట్లాడితే కాసేపు ఆశ్చర్యపోతారు.
అయ్య బాబోయ్, ఇంత విజ్ఞానం ఉంటుందా ఇందులో. ఒక రాతిని వెతికి పట్టుకోవడానికి కూడా అంత నైపుణ్యం చూపిస్తారు. నీటిలో కొన్ని వందల సంవత్సరముల పాటు నానిపోయినటువంటి శిలని పట్టుకొని ఒడ్డుకు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎక్కడ ఎంతవరకు ఉల్లితో కొట్టాలో అంతవరకే కొట్టాలి, అంతకన్నా ఎక్కువ కొట్టడానికి వీల్లేదు. ఇలా నీళ్లు పోసేటప్పటికి నీళ్లు లాగేసుకుంటోంది అనుకోండి శిల, ఇక అది భగవన్మూర్తిగా ఉండడానికి ఉపయుక్తం కాదు. ఎందుకంటే ఎప్పుడు పొడారిపోతుంది. అలా పొడారిపోయింది అనుకోండి, అది ఉన్న చోట్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలా పుచ్చుకోకూడదు. అది అలా ఉండాలి అంటే చాలా కాలం నీటిలో నానినదై ఉండాలి. ఆ శిలని పట్టుకోవడంలో ఉంటుంది శిల్పి యొక్క గొప్పతనం. తీసుకొచ్చి దాన్ని చెక్కేటప్పుడు శిల్పి దాని మీద ఎక్కి కూర్చుంటాడు. నేను కాంచీపురంలో మణిమంటపం కట్టేటప్పుడు అక్కడ శిల్పాలు తయారు చేస్తున్నప్పుడు శిల్పులకు వేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ ఆచ్ఛాదన మంటపాల్ని ఒకప్పుడు చూడడం జరిగింది. ఆ రాళ్ల మీద ఎక్కి కూర్చుని కొడతారు. చాలా చిత్రమైనటువంటి ధనులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు కొడుతుంటే పెద్ద పెద్ద పెచ్చులు విరిగిపోయేటట్టు కొట్టేస్తారు. ఎందుకని అంటే మూర్తిని తీసుకురావడానికి అనవసరమైన భాగాన్ని చెక్కేస్తారు. ఆ తర్వాత వేళ్ళు, కాళ్ళు, గోళ్ళు చెక్కుతున్నారనుకోండి, పరమ సున్నితంగా మీరు ఎంత దగ్గరికి వెళ్ళి పిలవండి, శిల్పి ఇలా తల కూడా తిప్పడం. అంత దృష్టి కేంద్రీకరించి చిన్న ఉలిని పెట్టి ఆ పైన సుత్తితో అంత జాగ్రత్తగా చెక్కుతారు. ఒక్కొక్క శిల్పాన్ని తయారు చేసేటటువంటి ప్రక్రియ చూస్తే అయ్య బాబోయ్, భారతీయ శిల్పుల యొక్క ఔన్నత్యం ఇంత గొప్పదా అనిపిస్తుంది. రియాలి అని తూర్పుగోదావరి జిల్లాలో ఒక క్షేత్రం. ముందు నుంచి చూస్తే మోహిని, వెనక్కి చూస్తే కేశవుడు. ఒకే మూర్తి, ముందొకలా వెనక్కొకలా. మోహిని రూపంలో చూస్తే పద్మినీ జాతి స్త్రీ గోల్డ్ ఎలా ఉంటాయో అలా చెక్కబడి ఉంటాయి. అంత అందమైనటువంటి శిల్పాలు చెక్కారు. ఇప్పటికీ రామప్ప దేవాలయం మీద ఉన్నటువంటి శిల్పాల వంక చూస్తే ఆ స్త్రీ ఇలా తల ఉంచినప్పుడు గడ్డం యొక్క నీడ కంఠం కింది భాగంలో పడితే నీడ ఎలా ఉంటుందో అలా నీడ విగ్రహంలోకి వచ్చేటట్టుగా చెక్కాడు శిల్పి. అంత అద్భుతమైనటువంటి స్థితిలో ఆ శాస్త్రాన్ని చదువుకుని ఆ రూపాన్ని తీసుకొస్తారు. కళ్ళు చెక్కేటప్పుడు చిన్న ఉలిని పట్టుకొని ఎంత జాగ్రత్తగానో చెక్కుతారు. ఇంత పిచ్చెగిరిపోయింది అనుకోండి, పోయిందంటే శిల్పం అంతా. ఇక అంత జాగ్రత్తగా చెక్కుతాడు. అంతా అయిన తరువాత లోపల పిండం ఏర్పడడానికి ఎంత జాగ్రత్త తీసుకుంటారో, గర్భిణి అయినటువంటి స్త్రీ తన యొక్క సంతోషం కాదు, లోపల ఉన్నటువంటి పిండం చెనకబడకూడదని తాను ఎలా కొన్ని పనులు నిగ్రహిస్తుందో, కొన్ని పనులు చెయ్యకుండా ఉంటుందో, కొన్ని పనులు కావాలని చేస్తుందో, అలాగే భగవన్మూర్తిని తయారు చేసి అందులోకి చైతన్యాన్ని ప్రవేశపెడతారు. ఈశ్వర శక్తిని అందులోకి తీసుకొస్తారు. తీసుకురావడానికి అమ్మ కడుపులో శిశువు పడుకున్నట్టే అధివాసములు చేయిస్తారు. జలాధివాసము, కొంతకాలం నీళ్లల్లో ఉంటాయి ఆ మూర్తులు. అలాగే శయ్యాధివాసము, పుష్పాధివాసము, ధాన్యాధివాసము, ఈ అధివాసాలు ఉంటాయి. వాటిని కల్పంతో మంత్రభాగంతో చేస్తారు. ఆ ధాన్యం పోసి ఆ మూర్తుల్ని పడుకోబెట్టి వాటిని ధాన్యంతో కప్పి ఉంచితే అది ధాతువుని పుచ్చుకుంటుంది. ఈ శరీరం చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులతో నిర్మింపబడుతుంది. అమ్మ కడుపులో ఈ 7 ధాతువులు వచ్చినట్టే ఒక శిల్పి తయారు చేసినటువంటి విగ్రహానికి అధివాసాలు చేసినప్పుడు అది ధాతు నిర్మాణాన్ని